మమ్మీ, నీ స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తావా? చేస్తాను. చేపల పులుసుకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నావు? ఫస్ట్ ఒక ఆనియన్ తీసుకొని స్టవ్ పైన నీట్గా ఇట్లా కాల్చి పెట్టుకోవాలి. ఓకే. మళ్ళీ ఒక చిన్న 2 టమోటాలు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ఆనియన్ మళ్ళీ పచ్చిది ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ తర్వాత ఒక నిమ్మకాయ అంత చింతపండు ఇట్లా నానబెట్టుకోవాలి. ఓకే. ఒక 2 స్పూన్లు కారము, 1.5 స్పూను సాల్ట్. ఓకే. ఏం చేస్తున్నావు మమ్మీ? ఆనియన్ కొంచెం బ్లాక్గా ఉండేదంతా ఇట్లా తీసేయాలి కాలనీది. ఓకే. ఎందుకు కాలుస్తారు ఆనియన్ని చేపల పులుసుకి? ఎందుకు? నేను టేస్ట్ బాగుంటుందని మా అమ్మ ఇట్లే చేస్తుంది, నేను అదే నేర్చుకున్నాను. ఓకే. ఇప్పుడు దీన్ని మిక్సీ పడతావా? మిక్సీకి వేయాలి. ఇప్పుడు మిక్సీ వేస్తావా? ఇదంతా వేసుకోవాలి. ఇది ఒక పేస్ట్ లాగా వేసుకోవాలి. ఓకే. ఏమేమి వేస్తున్నావు మిక్సీలోకి? కాల్చిన ఆనియన్ కట్ చేసి, ఇంకా టమోటా. ఓకే. టమోటా, నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ వేస్తావా? ఓన్లీ చింతపండు వేస్తావా? నానిన చింతపండు. ఓకే. ఇది 4 మెంబర్స్ ఫ్యామిలీకి ఎలా చేసుకోవాలో అలా చూపిస్తున్నాం గైస్. కారం 2 స్పూన్స్ ఆఫ్ కారం అండ్ 1 స్పూన్ ఆఫ్ 1.5 స్పూన్ ఉప్పు. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. ఓకే. ఈ పేస్ట్ అంతా మిక్సీ పట్టుకోవాలి. ఓకే. వావ్, ఎంత బాగుందో. ఇప్పుడు అంతా ఇట్లా పేస్ట్ అవుతుంది మనం పట్టినది మొత్తం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తావు? చేపలకు పట్టించాలి. టైం ఏమన్నా పెట్టాలా? అంటే కొంచెం వరకు నానబెట్టాలి. 1/2 అవర్ పెడితే ఈ చేపలకి ఈ పేస్ట్ అంతా బాగుంటుంది. పూయాలి. పూసి ఒక 1/2 అవర్ వదిలేసిన తర్వాత చేపల కూర టేస్ట్ ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పేస్ట్ అంతా చేపలకి ఇలా పడుతున్నావా? ఓకే మమ్మీ. పట్టించాలి కొంచెం. ఇట్లా బాగా పట్టించి ఒక 1/2 అవర్ అట్లా పక్కకు వదిలేసేయాలన్నమాట. ఓకే. మంచిగా ఒక్కొక్క పీస్కి మంచిగా ఇలా పట్టించాలి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక 4 స్పూన్ల నూనె వేసుకోవాలి. 4 స్పూన్స్. 2, 3, 4. ఆయిల్ వేడెక్కినాక ఓకే. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాం. కట్ చేసి పెట్టిన ఆనియన్స్. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలి. కొన్ని ఆనియన్స్. సౌండ్ వస్తే కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీకి వేస్తున్నాను. ఆ పేస్ట్ వేస్తాయి ఇప్పుడు ఆయిల్లో. ఓకే. ఇట్లా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. మంచిగా ఫ్రై అవ్వాలా ఇది? 1/2 అవర్ పేస్ట్ వేసి కలుపుకున్నాం కదా చేపలకి. ఇప్పుడు ఈ చేపల్ని మనం ఇందులో వేసుకుంటున్నాం. కొంచెం పేస్ట్ మిగిలినాక అందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ పోసుకోవాలి. ముక్కలు ఇరగకుండా మంచిగా స్లోగా నిదానంగా కలుపుకోవాలి. ఇట్లా కొద్దిగా కలుపుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగుంది.
ట్రై చేయండి ఇది ఇంట్లో. ఒక 15 మినిట్స్ బాగా ఉడకాలి. 15 మినిట్స్ ఉడకాలా? 15 ఓకే. మినిట్స్ ఉడికినాక కొంచెం ధనియాల పొడి, కొద్దిగా ఫిష్ మసాలా వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నావు? కొంచెం ధనియాల పొడి, కొంచెం ధనియాల మనం పొడి. ఓకే. ఇంట్లో ఫ్రై చేసుకున్న ధనియాల పొడి, కొంచెం ఫిష్ మసాలా. ఇది ఓకే. బాగుంటుంది. ఫిష్ మసాలా కొద్దిగా అంతే. ఇప్పుడు ఇది కొంచెంసేపు ఉడకాలా? కొంచెంసేపు అట్లా ఫ్రై అవ్వాలి. ఇది బాగా ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది అన్నమాట. కొంచెం ఇది కలపకూడదు, ముక్కలు విరిగిపోతాయి కలిపితే. ఓకే. ముక్కలు విరగకుండా జస్ట్ ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పాలి. ఎలా చేస్తావో చూపించు. ఇట్లా ఇట్లా మిక్స్ చేయాలి. స్పూన్ గిన్నెతో కలపకూడదు, ముక్కలు విరిగిపోతాయి. సాఫ్ట్గా ఉంటాయి కదా ఫిష్ ముక్కలు. సో మనం మమ్మీ ఎలా చేశారో అలాగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ బాగా 10 మినిట్స్ కూడా అవసరం లే, జస్ట్ 5 మినిట్స్ అంతే. ఓకే. అయితే ఆఫ్టర్ 10 ఇప్పుడు ఏం చేస్తున్నావు? కొంచెం కొత్తిమీర. ఓకే. ఫ్లేవర్ కోసం. అంతే, ఆప్షనల్. ఇది కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఓకే. ఇంకా సో అయిపోయినట్టే. కొత్తిమీర హెల్త్కి మంచిది కాబట్టి వేసుకోండి. కొత్తిమీర వేసాక ఆఫ్ చేయొచ్చా? ఆఫ్ చేయొచ్చు ఇంకా. ఓకే. మన చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇలా ట్రై చేయండి సింపుల్గా. మీరు కూడా ఇలాగే చేస్తూ ఉంటారు, కాకపోతే ఇది వేరే మెథడ్. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు చేపల పులుసు. సో ట్రై చేసి మా చేపల పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి.